పుట్టపర్తి ప్రశాంత్ నిలయానికి కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. ఏదైతే రైట్ టైంలోనే 9:45 ప్రధాని నరేంద్ర మోడీ పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి కాన్వాయ్లో పుట్టపర్తి విమానాశ్రయం నుంచి ప్రశాంత్ నిలయం వద్దకు కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ చేరుకుంది. పెద్ద ఎత్తున ఏదైతే పుట్టపర్తి పురవీధుల గుండా కూడా సాయిరామ్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ అందరికీ చేతులు ఊపుతూ కూడా పుట్టపర్తి ప్రశాంతి నిలయం వద్దకు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వాహనంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఏదైతే దారికి ఇరువైపులా కూడా పుట్టపర్తి పురవీధులు కూడా దారికి ఇరువైపులా కూడా మొత్తంగా కూడా సాయిరామ్ అంటూ కూడా భక్తులు అందరూ కూడా రోడ్డు ఇరువైపులా కూడా ఉన్నారు. ఏదైతే శత జయంతి ఉత్సవాలకు సంబంధించిన ఫ్లాగ్స్ పట్టుకున్న కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఘనంగా స్వాగతం పలికారని చెప్పొచ్చు. ప్రధాని రాక సందర్భంగా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పుట్టపర్తి విమానాశ్రయం నుంచి ప్రశాంత్ నిలయం వరకు కూడా పోలీసులు రోడ్డుకి ఇరువైపులా ఉంటూ కూడా భక్తులు ఒకవైపు బ్యారికేడ్ల లోపల ఉంటూ శత జయంతి ఉత్సవాలకు సంబంధించిన ఫ్లాగ్స్ ఊపుతూ కూడా రోడ్డుకి ఇరువైపులా కూడా ఉన్నారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ ప్రశాంతి నిలయంకి ఏదైతే ప్రశాంతి నిలయం చేరుకుంది. ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్లో మహాసమాధిని సందర్శించనున్నారు. బాబా మహాసమాధిని ఇప్పటికే అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఏదైతే ప్రత్యేక పూజలు చేసిన నేపథ్యంలో అక్కడ బాబా మహాసమాధి వద్ద కూడా ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా కూడా ట్వీట్ కూడా చేశారు. ఏదైతే బాబాతో ఉన్న జ్ఞాపకాలను బాబాను పలు సందర్భాల్లో కలిసిన జ్ఞాపకాలు తనకు ఉన్నాయంటూ కూడా బాబాతో ఉన్న జ్ఞాపకాలను నెమరేసుకున్న సందర్భం కూడా గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భం కూడా బాబాతో దాదాపు 2 నుంచి 3 గంటల పాటు ఇక్కడ గడిపే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పూర్తి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా రోడ్డుకు రాకుండా కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇదే సందర్భంలో బాబాతో ఏదైతే సత్సాయి బాబాతో ఉన్న అనుభూతులు కొన్ని క్షణాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. నవంబర్ 19న పుట్టపర్తిలో జరగబోయే సత్సాయి జన్మ శతాబ్ది ఉత్సవాలకు హాజరవడం కోసం ఎదురు చూస్తున్నాను. ఏదైతే సత్యసాయి బాబా జీవితం, సమాజ సేవ పట్ల అచంచల నిబద్ధత, ఆధ్యాత్మిక విలువల ద్వారా సమాజానికి దర్శకత్వం అందించిన తీరు తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తన ట్వీట్లో పేర్కొన్నారు. సత్యసాయి బాబా గారితో వివిధ సందర్భాల్లో కలుసుకునే అదృష్టం నాకు లభించింది. ఏదైతే బాబా మాటలు, ఉపదేశాలు, మానవతా సందేశాలు ఎల్లప్పుడూ నా మనసులో వెలుగును నింపుతాయంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ బాబా గురించి కూడా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా బాబాతో పలు సందర్భాల్లో కలిసిన క్షణాలకు సంబంధించి ఫోటోలను కూడా తన ట్వీట్లో అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చాలా విలువలతో కూడిన మాటలు ఉంటాయి, ఉపదేశాలు ఉంటాయి, మానవతా సందేశాలు ఉంటాయి. ఎల్లప్పుడూ బాబా చెప్పిన సందేశాలు నా మనసులో వెలుగును నింపుతాయంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నారు. ప్రస్తుతం సాయి కుల్వంత్ హాల్లో బాబా మహాసమాధి వద్ద ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మహాసమాధిని సందర్శించనున్న నేపథ్యంలో అక్కడ ప్రత్యేకంగా కూడా పూలతో పూర్తిగా మహాసమాధి మొత్తాన్ని కూడా అలంకరించారు. ప్రత్యేక పూజలు చేస్తున్న నేపథ్యం కూడా అక్కడ కనిపిస్తుంది. అక్కడ నుంచి ఏదైతే సాయి కుల్వంత్ హాల్లో మహాసమాధిని సందర్శించుకున్న అనంతరం ఇది ఇప్పుడు ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారో అదే మార్గం గుండా ఇక్కడ నుంచి ఇల్వీ స్టేడియానికి వెళ్తారు. ఇల్వీ స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శత జయంతి ఉత్సవాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాటు చేశారు. వివిఐపీలు రాకలను దృష్టి పెట్టుకుని పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యం కనబడుతుంది. ఇల్వీ స్టేడియంలో ఏదైతే సాయిబాబా మహిళా దినోత్సవంగా ఈరోజు గుర్తించిన నేపథ్యంలో అక్కడ సాయి ట్రస్ట్ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు ఇల్వీ స్టేడియంలో పెద్ద ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో పాటు మరొక వైపు మహిళలు, పురుషులు వేరువేరుగా కూర్చొని మొత్తంగా శత జయంతి ఉత్సవాలు జరుపుకునేలా కూడా ఏర్పాట్లు చేశారు. పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్తో పాటు ఇతర కేబినెట్ బృందం మొత్తంగా కూడా పుట్టపర్తి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఇల్వీ స్టేడియం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసిన పరిస్థితి అయితే
కనిపిస్తుంది. ప్రస్తుతం సాయి కుల్వంత్ హాల్లో కూడా మొత్తంగా ఇప్పుడు మహాసమాధి వద్ద బాబా మహాసమాధి వద్ద ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కూడా ప్రశాంతి నిలయంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ బాబాతో పలు సందర్భాల్లో కలిసిన క్షణాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు. బాబా చెప్పిన సందేశం, మానవతా విలువలు తనకు ఎప్పుడు కూడా గుర్తుకుంటున్నాయి. బాబా చేసిన సేవలు తనకు గుర్తుకు వస్తున్నాయంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి ఏదైతే ఆ సందర్భంగా కూడా ప్రశాంతి నిలయం సాయి కుల్వంత్ హాల్లో వచ్చిన సందర్భంగా కూడా గతంలో ఏ సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టపర్తికి వచ్చారు, బాబాతో కలిసిన మధుర క్షణాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఏదైతే సాయి కుల్వంత్ హాల్ నుంచి హిల్వీ స్టేడియానికి మరికొద్ది సేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ చేరుకునే అవకాశం కల్పిస్తుంది. హిల్వీ స్టేడియం వద్ద బాబా శత జయంతి ఉత్సవాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళలు, పురుషులు వేరువేరుగా కూర్చుని